హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి నరేష్. అందరికీ నమస్కారం అండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, పిల్లల్లో గణిత భావనలు ఏర్పడడానికి సంబంధించిన క్రింది జతలను చదవండి. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి, ఎందుకంటే లెంతీగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చతురస్రానికి 4 భుజాలు ఉంటాయి కాబట్టి విద్యార్థి దాన్ని నిర్ధారణ చేసుకుంటాడు. అవి కూడా చతుర్భుజాలే, దీర్ఘ చతురస్రం, ట్రెపీజియం అన్నీ కూడా చతుర్భుజాలే అని అక్కడ విద్యార్థి దాన్ని సాధారణీకరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్గా చెప్పబడుతుంది. నెక్స్ట్ వన్, గణిత బోధనలో అభ్యసన వనరులకు సంబంధించి కింది స్టేట్మెంట్స్ని చదవండి. ఫస్ట్ వన్, గణితంపై ఆసక్తి గల విద్యార్థులు గణిత క్లబ్లలో సభ్యులుగా ఉంటూ వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది కరెక్ట్ అండి. దర్జీ, వడ్రంగి, తోటమాలి వీళ్ళను మనం గణిత అభ్యసనలో మానవ వనరులుగా వినియోగించుకోవచ్చు. కరెక్ట్. ఈ 2 స్టేట్మెంట్స్ మనకి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 5E అభ్యసన నమూనాలోని కింది సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. సో ఇది రోజర్ బైబే అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఇందులో నిమగ్నం చేయాలి, అన్వేషించాలి, వివరించాలి, విశదీకరించాలి, మూల్యాంకనం చేయాలి. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేషన్. సో ఇవి సోపానాలు. ఇందులో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మదింపు చట్రంలో ప్రధాన విభాగం కానిది. ఇక్కడ మనకు బోధన అభ్యాసన వ్యూహాలు అనేది ప్రధాన విభాగం కాదండి, మిగతావి మదింపు చట్రంలో ప్రధాన విభాగంగా చేర్చడం జరిగింది. ఇవన్నీ మనకు షార్ట్స్ రూపంలో ఉన్నాయి. సో మీరు వెళ్ళాలంటే అక్కడ చూసి కూడా కొన్ని బిట్స్ ఉన్నాయి. సో చూడండి, అవి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు అన్నీ కూడా యూజ్ఫుల్ వీడియోస్ నేను అందిస్తాను టార్గెట్, టీజీ, టెట్ అండ్ డిఎస్ లో భాగంగా. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కింది వాటిలో పరిసరాల విజ్ఞానంలో భాగం. పరిసరాన్ని గురించి మనం తెలుసుకుంటాము, పరిసరం ద్వారా నేర్చుకుంటాము, పరిసరం కోసం నేర్చుకుంటాము. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. జ్ఞానాత్మక అభివృద్ధి ఈ వయసుల పిల్లల భావోద్వేగ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 8 to 12 ఇయర్స్. అభ్యసనకు ప్రధాన ద్వారాలు అని వీటికి పేరు. జ్ఞానేంద్రియాలండి. ఇక్కడ నేను షార్ట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో, చూడండి. ఇది ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డైరెక్ట్ ఆన్సర్ జ్ఞానేంద్రియాలు. సో మీరు ఒకసారి అయితే అనాలిసిస్ చేసుకోండి. కొంచెం వీడియో ఫాస్ట్గా స్క్రోల్ అవుతుంది కాబట్టి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను కూడా బోధించడానికి అత్యంత అనుకూలమైన పద్ధతి మనకి చారిత్రక పద్ధతి. తెలంగాణ రాష్ట్ర ఈవీఎస్ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివరిలో నేను వీటిని చేయగలం అనే అభ్యాసం మనకు స్వీయ మూల్యాంకనం కోసం ఏర్పరిచిందండి. నెక్స్ట్ క్వశ్చన్, పారదర్శకత, అపారదర్శక పదార్థాలను రెండింటిని ప్రదర్శించడానికి ఉపయోగపడేది ఏపీ డయాస్కోప్. ఏంటండి మనకి ఏపీ డయాస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, పరిసరాల విజ్ఞానం భావనకు సంబంధించి కింది వాక్యాలలో సరైనవి ఏవి. మనకి ఏంటంటే ఏ అండ్ సి ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. అంటే పరిసరాల విజ్ఞానం అనే పాఠ్య విషయం పరిసరాలను గురించి మానవులందరికీ సరైన అవగాహన కల్పించుటకు తోడ్పడుతుంది. సో ఇట్ ఈజ్ కరెక్ట్ అండ్ సి ఆల్సో కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కారణాలు చెప్పుట, పూలవనం పెంచుట అనేది అభ్యసన సూచికలు వరుసగా ఈ విద్యా ప్రమాణాలకు చెందినవి. సో ఏంటివి? భావనల అవగాహన అండ్ ప్రశంస, సున్నితత్వం. ఇవి అనేటివి మనకి ఆన్సర్గా చెప్పబడుతుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి పరిసరాల విజ్ఞానం బోధనకు మనం ఎందుకు బోధించాలండి అంటే మనం ఎందుకు బోధించాలి? లక్ష్యాలు సాధించడానికి ఏం బోధించాలి? పాఠ్య విషయం బోధించాలి. ఎలా బోధించాలంటే పద్ధతులను, ఉపగమనాలను యూజ్ చేస్తూ మనం బోధించడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది అక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి. నేను ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏగా పెట్టబడుతుంది. ఇక్కడ 159th క్వశ్చన్, తరగతి గదిలో సమాచార సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించడం వలన కలుగు ప్రయోజనాలకు సంబంధించి ఈ కింది వాక్యంలో సరైనవి ఏవి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏ అండ్ సి మాత్రమే. అంటే సమాచార సాంకేతిక పరిజ్ఞానం బోధనలో క్రియేటివిటీని పెంపొందిస్తుంది అండ్ ఆల్సో పిల్లల సహకార అభ్యసనానికి అవకాశం కల్పిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, కొలంబస్ వంటి అన్వేషకుల గురించి సమాచారాన్ని సేకరించండి అనే ప్రశ్న మనకి సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనిని తెలుపుతుందండి. కొన్ని క్వశ్చన్స్ మనకి ముందు
నేను యాడ్ చేయలేదు, అవి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది, చూసుకోండి. ఒక విద్యార్థి లాభ నష్టాల భావన నిత్య జీవిత సందర్భాల్లో వినియోగిస్తాడు, అంటే అనుసంధానం చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సంశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు మనకి ఆప్షన్ 1 కరెక్ట్ అండ్ బి కరెక్ట్ అండ్ డి ఆల్సో కరెక్ట్ అండి. ఇది అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఇది రాంగ్. ఆప్షన్ ఏ, బి అండ్ డి మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్లుగా చెప్పబడతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అంటే నాకు ఇది ఫస్ట్ వీడియో కావడం వల్ల కొంచెం తడబడుతున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ టిప్స్తో కలుద్దాం. కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్